వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి? We are going to Edupalli. మేమందరం ఏడుపాయలకి వెళ్తున్నాము. అందరం ఏడుపాయలకి. సో గైస్ వి హావ్ స్టార్టెడ్ నౌ. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. మేము ఎందుకు ఎర్లీగా వెళ్తున్నాం అంటే రూమ్ కీస్ కోసం అనమాట. మా మామయ్య వాళ్ళు మా కజిన్స్ వాళ్ళది రూమ్ ఉంది అక్కడ. సో ఆ కీస్ కోసం అనేది మేము ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాం. సో మా ఇంటి దేవత ఎడపాయల దుర్గమ్మ తల్లి. సో మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం, అక్కడ బోనం చేస్తాం, బియ్యం పోస్తాం కాబట్టి. సో దిస్ ఇయర్ ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి మీరు కూడా మాతో పాటు మేము ఏమేమి చేస్తాం ఏం అనేది. సో మేము ఎక్కడ ఫుడ్ కోర్ట్స్ మేము వెతుకుతున్నాం గైస్. ఆకలి అవుతున్నాం. ఎస్ వి ఆర్ హంగ్రీ. ఉన్నాయా? ఇక్కడ ఏం లేవు అసలు. అలా వెళ్ళి ఇలా వచ్చాం. ఇలా ఇలా హీరోయిన్ 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 మేడం ముందర ఉన్నవాడు ఏం చేయాలనుకో ఏదో ఒకటి చెప్పేసి ఒక లెసన్ వీడియో బాగుందా? సో గైస్ యా ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. చూడండి మీరు ఎంత బాగుందో. ఒక గార్డెన్ వైబ్స్ వస్తుంది నాకు, రెస్టారెంట్ వైబ్స్ వస్తుంది. గార్డెన్ వైబ్స్ ఒక గార్డెన్ వైబ్స్ వస్తుంది నాకు, రెస్టారెంట్ వైబ్స్ వస్తుంది. గార్డెన్ వైబ్స్ ఫార్మ్ హౌస్ వైబ్స్. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఫార్మ్ హౌస్ లో ఉంది గైస్. మంచిగా తిన్నాం. ఒక గంట మంచిగా వండుకోవాలి కార్లో. అబ్బా ఏమి చెప్పినావే. సో మేము అనుకున్నట్టే ఎర్లీగానే రీచ్ అయిపోయాం. ఒకప్పుడు ఖమ్మం నుండి వెళ్తుండే అంట, కానీ ఇప్పుడు అన్ని డెవలప్తో పాటు ఇంకో రూట్ కూడా ఉండే. సో మేము అలా వచ్చాం. ఇది ఇంకా మేము వెళ్ళగానే టెంపుల్ దగ్గర అన్నమాట. అసలు పబ్లిక్ కూడా ఏమి ఎక్కువ లేకుండా అక్కడక్కడ ఉండి జస్ట్ అంతే. చాలా నిద్ర వస్తుంది గాయస్, కానీ నిద్ర పోనీలేదు. మొత్తం ట్రావెల్ చేసి నాకు విడిది అజ్జి ఇజ్జి అని చెప్పేసి నాకు నిద్ర కూడా పోలేదు కనిపిస్తుంది. నిద్ర పోదామనుకున్నాం, తిన్నాం కూర్చున్నాం వచ్చేస్తాం అన్నట్టు. ఎండ కొడుతుంది ఇక్కడ ఫుల్. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. Time is up. మమ్మీ వాళ్ళు ఇంకా రాలే, మేమే ఫాస్ట్. ఇంకా మామూలు వచ్చేసరికి మేమైతే కొంచెం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా అలా మంజిరా రివర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే మెయిన్ ఇక్కడ స్పెషాలిటీ. 7 పాయలు ఇదంతా లాస్ట్గా గోదావరిలో కలుస్తాయంట. అండ్ ఒక పాయ అమ్మవారికి తాకుతూ వెళ్తుందంట. గైస్ రైనీ సీజన్లో అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి రావడానికి ఇక్కడికి. అండ్ ప్రతి ఇయర్ శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతరనే అవుతుంది. మేమైతే జాతర టైంలో రాము, బట్ వన్స్ ఇయర్ పక్కా వస్తాం. ఇక్కడ కింద స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా కావ్యాల చెట్టుకి చిన్న ఫ్లవర్స్ ఉన్నాయంటే తెంపుతుంది. ఇది వాటర్ ఫ్లో అనమాట, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. లైక్ డేంజర్ ప్లేస్ ఇది. వాటర్ ఎక్కువ ఉండడంతో మొత్తం గేట్స్ వేశారు, బట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళి దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫన్. సో గైస్ యా మేము ఎర్లీగా వచ్చినందుకు మొత్తం అంతా తిరుగుతున్నాం అనమాట. ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం తిరుగుతున్నాం. కొంచెం టెంపుల్ సైడ్ వెళ్ళేసి అలా చూసి వచ్చామన్నమాట. పబ్లిక్ ఏమైతే ఎక్కువ లేరు. ఐస్ క్రీమ్ పోతుంది గైస్ వెనకాల నుంచి. బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఇంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ సౌండ్ అదే ఉంటుంది, ఇక్కడికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ సౌండ్ అదే ఉంటుంది. టయర్డ్ ఫేసెస్. నేనేం టైర్డ్ అవ్వలేదు కానీ నిద్ర పోనీలేదు. ఇది స్లీప్లెస్ ఫేస్. సారీ. ఎస్, నిద్ర లేదు మాకు. ఏం చేసావంటే నిద్ర లేకుండా. చింటుగాడు ఉన్నాడు ఇక్కడ. మీకు చింటుగాడు చూపి సాగాడు గైస్ ఒకసారి వీడియో అది తిప్పు. చింటు, అరే చింటు ఎంత ముద్దు కూర్చున్నావు నువ్వురా, పులిలాగా. పులి బోలున్నట్టు కూర్చున్నావురా నువ్వు. చింటు కర్వగల్లో వచ్చి. సో గైస్ చింటుని చూసారు కదా ఎంత ఇట్లా కూర్చున్నాడు. అసలు మొత్తం ఒక టైగర్ లాగా కూర్చున్నాడు వాడు అసలు. సో యా మేము నడుస్తున్నాము ఇంకా అట్లనే.
నడుస్తానే ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం గైస్. ఇప్పుడు మేము కొంచెం మమ్మీ వాళ్ళు కూడా వచ్చారంట, రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో గైస్ చూడండి సన్సెట్ కూడా మొత్తం బ్యూటిఫుల్ వ్యూ. రేస్. హలో మోడల్, హాయ్ చెప్పండి. హాయ్. ఇక మమ్మీ వాళ్ళు రాగానే మేమైతే ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి అయితే వచ్చేసినాం. చాలా బాగా దర్శనం అయింది. లాస్ట్ హార్ట్ టైం కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళినాం మేము. లక్కీగా అదే క్లోజింగ్ టైం అంట. అలా ఒక దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చినాం. వచ్చిన తర్వాతకి పక్కన ఉన్న వేని చూసాం, మునిపుట్టకు దారి అని. ఇంకా వెళ్దామని అయితే పైకి అయితే వెళ్ళాం. ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళాం మేము కొండపైకి ఎక్కినాం అనమాట. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఎంత బాగుందో అసలు చూడండి. నిజం చెప్పాలంటే మేము అసలు చాలా భయపడ్డాం. ఇక్కడ వెళ్తుంటే జస్ట్ మేమే కనిపించినాం. అంటిల్ అన్లెస్ మేము టెంపుల్కి రీచ్ అయ్యే వరకు, పబ్లిక్ని చూసాక ఊపిరి పీల్చుకున్నాం మేము. లైక్ మేమైతే కరెక్ట్ ప్లేస్కి వచ్చామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా గుట్టపైకి రాగానే అయితే ఎల్లమ్మ టెంపుల్. ఇది ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి జస్ట్ లైట్గా వెళ్తుండడం, జస్ట్ దీపాలలో ఎల్లమ్మ కనిపించడం చాలా బాగుండే. నేను షార్ట్ వీడియోలో అడిగినా కదా టెంపుల్ చుట్టూ స్టోన్స్ ఎందుకు పెడతారని చెప్పేసి. సో ఎవరికైతే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కట్టాలని కోరిక ఉంటుందో వాళ్ళ నమ్మకంతో ఇక్కడ అలా స్టోన్స్ పెట్టి వెళ్తారంట. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని అలా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మేము వచ్చే రోజే వాన పడాలి గైస్. ఇక్కడ వాన పడుతుంది, కరెంట్ పోయింది. ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ. నానమ్మ ఏం వండుతున్నావు? ఆలుగడ్డ, గోబీ పువ్వు, క్యాలీఫ్లవర్. ఇంగ్లీష్లో తెలుగులో గోబీ పువ్వు. కావ్య అటు చూడు, నీ మరిదిని చూడు. ఆయన మామ అందరు చందమామ. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. గుడ్ మార్నింగ్. గాయ బోనాలకైతే నైవేద్యం రెడీ అయిపోతుంది. ఇక్కడ పరమాన్నం, కొయ్యూర ఫ్రై. అరే జాతర చేస్తున్నారే జనులంతా, బోనాలే ఎత్తినారే భక్తులంతా. అరే డప్పుల మోతాయరా ఏడు పాయల్లో, గజ్జల సప్పుడాయరా దుర్గమ్మ గుల్ల. కల్లు సక యాట పోతూ నిమ్మ దండ దుర్గమ్మకు, ఏడు పాయల కాడా. మేమైతే రెడీ అయిపోయాం. సో ఇప్పుడు బోనాలకు వెళ్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి. అండ్ టెంపుల్ దగ్గర ఏం చేసామని కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మెయిన్గా ఇక్కడికి వచ్చిన రీజన్ బోనం చేయాలి కదా. సో అలా ఇప్పుడైతే మేము బోనం తీసుకొని ఇంకా ఒడిబియ్యం కూడా తీసుకొని వెళ్తున్నాం. ముందు రోజు ఎలా ఉండేనో ఆల్రెడీ చూసారు కదా. ఇంకా మెయిన్గా సండే కాబట్టి చాలా క్రౌడ్గా ఉండే టెంపుల్ దగ్గర మొత్తం. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం గాయస్ మేము. జై దుర్గమ్మకి తల్లి నాగు దుర్గమ్మకి అయ్యప్ప మామ దుర్గా మాతాకి జై.
యా చాలా పబ్లిక్ ఉంది ఈరోజు సండే కాబట్టి పబ్లిక్లో కూడా వీడియో తీస్తున్నాను గైస్ జస్ట్ మీకోసం. దర్శనం అయితే అయిపోయింది, మాది ఇప్పుడు బియ్యం పోయడానికి వచ్చాము. సో యా ఫైనల్ దర్శనం అయిపోయాకైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాం, తినేసి అలా బయటికి అయితే వచ్చామన్నమాట. ప్రసాదం తీసుకున్నాం, ఇంకా ప్లస్ చిన్న షాపింగ్ అయితే చేసాం. ఎక్కడ వెళ్ళినా సరే అంటే ఏ ట్రిప్కి వెళ్ళినా సరే ఇలా షాపింగ్ అయితే మ్యాండేటరీ థింగ్ కదా మనకి. అంకుల్ చాలా మంచోడు, ఫస్ట్ ఆశీర్వదించారు. Guys, we are going back to home. Very tired faces. So we are done with the trip. Trip. My mama is calling. Kavya, where we are? ఇంత బాగుంది కదా వ్యూ అసలు. చమ్మా మిస్సైనావు బట్ మమ్మల్ని చాలా మిస్ అయిపోయింది మా మ్యాక్స్, వదిలేసి వెళ్ళిపోయాం. సారీ పెట్టు, సారీ.